చెర్రీ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. చెట్లకి వాటర్ కొడుతూ ఉంటుంది మీరా. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుంది మీరా. నేను కాదమ్మా, ఈ బట్టలు నాయి కావు, నాన్నవి. ఓ, మీ నాన్న క్యాంపుకు వెళ్తున్నాడా? అయ్యో అమ్మ, నాన్న క్యాంపుకు వెళ్ళడం లేదు, శాశ్వతంగా పెద్దమ్మ ఇంట్లో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఏమంటున్నావురా? మీ నాన్న పెద్దమ్మ ఇంట్లో ఉండడం ఏంటి? అయ్యో, చెప్పడం మర్చిపోయాను కదా. నువ్వు గగననేని పోలీసులకు పట్టించావు కదా. ఇప్పుడు పెద్దమ్మకు అండదండ ఎవరూ లేరు, తను చాలా ఏడుస్తుందని చెప్పేసి పర్మనెంట్గా నీకు విడాకులు ఇచ్చి ఏకంగా నాన్న పెద్దమ్మల ఇంట్లో ఉండడానికి మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న పెద్దమ్మల ఇంటికాడ ఉంటే మరి నా జీవితం ఏం కావాలరా? ఏముందమ్మా, ఏమీ లేదు. నువ్వు అన్నయ్యకు నమ్మక ద్రోహం చేశావు, కేసు ఫైల్ చేసి నాన్నను చంపించాలని చెప్పేసి అపూర్వత్తయ్య మాటలు విని ఇదంతా చేసావు. ఇప్పుడు నాన్న నీ మీద కోపంగా ఉన్నాడు, అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉండడానికి ఫిక్స్ అయిపోయాడు. లేదురా, మీ నాన్న లేకపోతే నేను బ్రతకలేను, మీ నాన్నతో నా జీవితం రా. అలా అనుకుంటే ఎలా అమ్మా? అయినా ఆ టిక్కులాడి నా మొగుడిని కావాలని చెప్పేసి దాని దగ్గర ఉంచుకుందా, చెప్తాను దాని సంగతి అని చెప్పేసి గబగబా వెంటనే మీరా శారదింటికి బయలుదేరుతుంది. వెంటనే చెర్రీ భూమికి ఫోన్ చేస్తాడు. ఏమైంది చెర్రీ, అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా? అయింది. ఇప్పుడే అమ్మ కోపంతో ఇంటికొస్తుంది. సరే, ఇక నేనేం చేయాలో అది చేస్తానని చెప్పేసి మామయ్య, అత్తయ్య వస్తుందట, నువ్వు ఎలాగైనా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అత్తయ్యను ఒక తనకి భయం అనేది చూపించేది కాకుండా గగని విడిపిస్తేనే నీతోని ఉంటాను, లేకుంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అనాలే. సరే భూమి అని చెప్పేసేసరికి అదిగో అత్తయ్య వస్తున్నట్టుంది, సరే నేను వెళ్ళి దాక్కుంటానని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపోతుంది. ఈలోపు శారదను అలా గుండెల మీద పడుకోబెట్టి, ఊరుకో శారద, ఇక్కడి నుంచి నేను ఏ ఇంటికి వెళ్ళను, ఇదే నా ఇల్లు, నీతో పాటుగా మంచి చెడు చూసుకుంటాను, ఇక ఇది నా ఇల్లు, నా కొడుకు కూడా నన్ను బయటికి పంపించలేదు అనే విధంగా తనని ఓదార్స్తూ ఉంటుంది. ఏంటండి మీరు ఏం చేస్తున్నారు? నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికైనా ఈ టిక్కులాడుతూ ఉంటున్నారు. ఏయ్, ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే పండ్లు రాలుతాయి. అమ్మో అమ్మో అమ్మో, ఏనాడు ఒక్క మాట అనని నా భర్త ఏ రోజు దీని ముంగట గన్ని మాటలు అంటున్నాడు అనే విధంగా మీరా అంటుంది. అప్పుడు శారద ఏడుస్తూ ఉంటుంది. నీకు తన కొంగుకు కట్టేసుకున్నట్టుగా అనిపిస్తే ఇప్పుడు కాదే, ఎప్పుడో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే, అప్పుడే తను ఒక్క ముందడుగు వేస్తే ఈ పాటికి నీ జీవితం పేపర్లాగా చించి పడేసేది, కుక్కలు చింపిన విస్తరాకులాగా. కానీ నా భార్య మాత్రం ఇక తన కొడుకును అండదండ చూసుకొని బ్రతుకుతున్న తన జీవితంలో నువ్వు కావాలని తన జీవితంలో మన్ను పోసావే, నీ వదిన మాటలు పట్టుకొని అని ఈ విధంగా కేపీ అంటూ ఉంటాడు. అయినా మీరు పిచ్చోలు, గగనే చంపాలని ప్రయత్నించాడు, అది నేను కల్లారా చూశాను. ఏం కల్లారా చూసావు? అక్కడ యాక్సిడెంట్ చేయించినప్పుడు కల్లారా చూసావా? గగన్ వచ్చి నాకు యాక్సిడెంట్ జరిపించాడా? ఇది నాటకాలు ఆడుకుంటూ మీ వదిన నీ వెనకాలండి ఆడిస్తున్న నాటకం. ఇదంతా నాకు అవసరం లేదు. నా కొడుకు ఎప్పుడైతే బయటికి వస్తాడో అప్పుడు నీతోని ఆ ఇంట్లో అడుగు పెడతాను. నా కొడుకు బయటికి రాకుండే శాశ్వతంగా నా భార్య దగ్గరే ఉంటాను, నీకు అడిగే రైట్స్ లేవు అని చెప్పేసి శారద భుజం మీద చెయ్యి వేసి మీరాకు వార్నింగ్ ఇస్తాడు. ఈలోపు ఇక వెంటనే ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? అంతే, అయినా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నాకు కంటికి కనిపించకు అని చెప్పేసేసరికి మీరా ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. ఈలోపు వెంటనే చెర్రీ, ఏమైందమ్మా, ఎందుకు ఏడ్చుకుంటూ వస్తున్నావు? అరే, మీ నాన్నను అది కావాలని కొంగు కట్టేసుకుందిరా, నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. మా అన్నయ్యను, మా వదినను అందరిని తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలో అది చేస్తా. అమ్మా, మళ్ళీ తెలిసి చాలా పొరపాటు చేస్తున్నావు. ఏంటిరా, ఒక్క మాట నేను చెప్పేది వింటావు కదా? వింటానురా, మీ నాన్న మన ఇంటికి వస్తే ఎవ్వరి మాట అయినా వింటాను. సరే అమ్మా, ఒక్క చెప్తున్నాను విను. ఇప్పుడు పెద్దమ్మ దగ్గర నుంచి నాన్న మన ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వు ఒకే ఒక పని చేయాలి. ఏం చేయాలిరా? నేరుగా అన్నయ్యను విడిపించి కేసును విత్డ్రా చేసుకో. ఏంటిరా, ఏమంటున్నావు? అంతే అమ్మా, ఇప్పుడు
పెద్దమ్మకు అండదండ అన్నయ్య మాత్రమే. తన ప్రాణాలు కోల్పోయి తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాడు. అలాంటప్పుడు ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి నాన్న ఇక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉంటా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నాన్న మన ఇంటికి రావాలంటే నువ్వు వెంటనే కేసును రిటర్న్ తీసుకో. కానీ అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదరా. అంటే అపూర్వ అత్తయ్య అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించింది. అమ్మా, నువ్వు కేసు పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు కనుక స్టేషన్కి వెళ్తే ఇక ఖచ్చితంగా సూర్య బయటికి రప్పించే మార్గం ఉంటుంది. ఏం చేయాలరా అని చెప్పేసరికి మీరకు ప్లాన్ చెప్తాడు. ఈలోపు అనుకున్నట్టుగా ఇక గగన్ని హరాస్ చేస్తూ ఉంటాడు ఆ ఎస్ఐ సూర్య. వెంటనే అదే సమయానికి గగన్ కౌంట్ చేస్తుండగా ఈలోపు మీరా చెర్రీ చెప్పినట్టుగా కిరోసిన్ డబ్బా పట్టుకొని వచ్చి ఇక గగన్ విడిపించని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది. ఏంటి మీరా గారు, అసలు మీరేంటి, మీరు కేసు పెట్టి కేపీని చంపించే ప్రయత్నం చేశాడని మీరే గారే కేసు పెట్టారు. కానీ ఇప్పుడు గగన్ చంపలేడని మాకు అర్థమైంది. అందుకే కేసు రిటర్న్ తీసుకుంటున్నా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా, మీరు కేసు రిటర్న్ తీసుకుంటున్నా అని చెప్పినా మీరు వినిపించుకోరని నాకు బాగా తెలుసు. మీ స్టేషన్లనే చావడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరం అంటే మీడియా కూడా ఉంది, మీడియా కూడా తీసుకొచ్చాను అని చెప్పేసరికి ఇదేంటి అసలు ఇవిడ ఇలా ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదా? ఏంటి ఎస్ఐ గారు, ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా గగన్ని విడిపిస్తారా, లేకపోతే నేను చావాలా అని చెప్పేసి మీరా బెదిరిస్తూ ఉంటుంది. వామ్మో, ఇది ఏకంగా నా జీవితానికే సంబంధించింది. మళ్ళీ ఇప్పుడు చేతులలో వచ్చిన ఈ జాబు నాయచ నేనే పోగొట్టుకున్న వాన్నవుతాను. ఏదైతే అది జరిగిందని చెప్పేసి వెంటనే గగన్ ఇక విడిపించేస్తాడు. అంటే జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ లోపు వెంటనే ఇక అరే గగన్, నేను చెప్తున్న వినను. మీ నాన్న మీ ఇంట్లో ఉన్నాడు. మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు అన్నట్టుగా నేను కేసు రిటర్న్ తీసుకున్నాను. కానీ నువ్వు ఆ ఇంట్లో ఉండి మళ్ళీ మీ నాన్న మీ ఇంటికి వస్తే నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి బయటకు వస్తుంది. ఏమమ్మా, ఏం జరిగింది అంటుండగా నువ్వు ఆ చెప్పినట్టు చేశానురా, ఆ గగన్ బయటకు వచ్చాడు అని విధంగా అన్న తర్వాత ఈలోపు వెంటనే గగన్ బయటకు వచ్చాడని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేసి చెర్రీ చెప్తాడు. చెర్రీ వెంటనే చెప్పేసరికి భూమి స్టేషన్ దగ్గరికి వస్తుంది. ఇక గగన్ బయట నిలబడి ఉంటాడు. ఆ సమయంలో ఇక ఈ విషయాన్ని చెప్పడానికి సూర్య వెంటనే గగన్ బయటకు వచ్చిన తర్వాత అపూర్వకు ఫోన్ చేస్తారు. చెప్పు సూర్య అని చెప్పేసరికి పెద్ద ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది, ఏం జరిగిందా? ఆ మీరా వచ్చి కావాలని చెప్పేసి గగన్ని బయటికి రానివ్వకుండా మీరు అరెస్ట్ చేశారు కాబట్టి నేను ఒకవేళ బయటికి రాకుండే ఇక్కడే చస్తానని చెప్పేసి ఏకంగా కిరోసిన్ డబ్బా పట్టుకొని వచ్చింది. ఏమంటున్నా సూర్య? అయ్యో, దొరికిన ఛాన్స్ని ఎలాగైనా మిస్ చేసేద్దని చెప్పేసి నేను అనుకుంటే ఆ మీరా వచ్చి గందరగోళం చేసే కాకుండా ఏకంగా మీడని తీసుకొని వచ్చింది. అయినా తనోరుతే నువ్వెందుకు ఊరుకున్నావు, బయటికి గంటైపోయినావు? అమ్మ తల్లి, అలా చేస్తేనే ఆ రోజు నా జాబ్ పోయింది, అందుకని అంత పెద్ద సాహసం చేయలేదు. ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు గగన్ గడు ఆల్రెడీ స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు, రిలీజ్ అయిపోయాడు అని చెప్పేసరికి అసలు ఈ మీరకు బుర్ర తక్కువదా అసలు చా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. దొరికిన ఛాన్స్ని మీరా వల్ల ఈరోజు ఇలా చేశాడే అని ఈ విధంగా అనుకుంటుంటుంది. ఈలోపు గగన్ ఇక అదే ఆకాష్ బయట కూర్చుంటాడు. ఇక ఒక కానిస్టేబుల్ అక్కడ నిలబడుతుంది. వావ్, సో బ్యూటీ, సో క్యూట్, ప్రిటీగా ఉన్నావు అని చెప్పేసి తనని పొగుడుతూ ఉంటాను. ఆ సమయంలో భూమి అక్కడికి వస్తుంది. ఎంత బాగున్నావో తెలుసా అని చెప్పేసి. అవునా సార్, నేను చాలా బాగున్నానా? చెప్పలేని అందం అంతా నీ కళ్ళల్లో నీ నవ్వులో కనిపిస్తూ ఉంది అని విధంగా అంటుండగా సూర్య అటువైపుగా వెళ్తూ ఒక్కసారిగా అక్కడ ఆగి గగన్ చేసే విన్యాసాలు చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఈ సూర్యకు అనుమానం వస్తుంది. అయ్యో, మీరు ఏం చేస్తున్న ఆకాష్ గారు, మీరు ఆకాష్ కాదు గగన్ లాగా యాక్టింగ్ చేయండి అని చెప్పేసేసరికి వెంటనే తన ఇక నెత్తిలో రోజ్ ఫ్లవర్ ఉంటుంది. తన నాటు నెట్టేసి ఆ రోజ్ ఫ్లవర్ని తీసేసి ఇక వెంటనే తనకి ఐ లైక్ యూ అని చెప్పేసి కానిస్టేబుల్ చేతికి ఇస్తాడు. ఇక వెంటనే బావా ఇక అక్కడ కానిస్టేబుల్ను తోసేసి బావా వెళ్దాం పదా, లేట్ అవుతుంది బావా అని అంటుండగా వెంటనే చేపట్టుకొని ఆకాష్ను తీసుకెళ్తుంది. అసలు వీడు నిజంగానే ఆకాశ గగన, గగన ఆకాశ, అసలు ఏం అర్థం కావట్లేదు. వీని బిహేవియర్ చూస్తుంటే అసలు గగన్ లాగా అనిపించట్లేదు, ఆకాష్ లాగానే అనిపిస్తుంది కదా అని విధంగా సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే
ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి నేరుగా తీసుకెళ్తుంది. ఇక వెంటనే గగన్ చూసి సంతోషంలో శారద పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఎలా ఉన్నావు నాన్న అని చెప్పేసి ఏడుస్తుండగా ఈలోపు మీరా కోసం కోపంతో రగిలిపోతూ వెంటనే ఇక అపూర్వ హాల్లో చూస్తూ ఉంటుంది. మీరా వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. ఏ మీరా అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఏంటి వదినా అని అంటుంది. అసలు నీకు పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చి ఆలోచనతో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది వదినా? ఎందుకు తిడుతున్నావు నన్ను? ఏంటి తిట్టేది? ఆ గగన్ గారిని స్టేషన్కి వెళ్ళి కావాలని చస్తనని బెదిరించి వాడిని బయటకు తీసుకొచ్చావట కదా? అవును వదినా, నా జీవితం సర్వనాశనం అయిపోతుందని వాడిని వదిలిపెట్టమని చెప్పేశాను. ఏంటి? అవును, ఇందాక ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక శాశ్వతంగా కేపీ ఇంట్లో నుంచి వెళ్ళడం, అక్కడ పర్మనెంట్గా శారదింటికాడ ఉండడం ప్లస్ ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అందుకే ఇక నా భర్త నా ఇంటికి రావడం కోసమని ఆ గగన్ని విడిపించమని అలా నేను ఇక ఆ ఎస్సి సూర్యను బెదిరించాను. గగన్ విడిపా అంటే బయటికి వచ్చాడు అని ఈ విధంగా అంటుండగా, ఓ తింగర్దానా, అసలు నీ బుర్రకు కాస్త బుర్రేనుందా? ఏమంటున్నావు వదినా? వాళ్ళు కావాలని నాటకం ఆడారు. ఏంటి నాటకమా? ఇక్కడ నీకు కనీసం అర్థమవుతుందా? గగన్ బయటికి రావాలంటే కేపీని అడ్డం పెట్టుకొని శాశ్వతంగా రాకుండా ఉండడాలంటే నువ్వు కేపీ లేనిది బ్రతకలేవు. అంటే కేపీ నేను బ్లాక్మెయిల్ చేస్తేనే ఖచ్చితంగా నువ్వు లొంగిపోతావు. అప్పుడు గగన్ మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటావు. ఆ తర్వాత గగన్ బయటికి వస్తాడు. కేపీ ఆడిన భూమి ఆడిన నాటకంలో నువ్వు కీలు బొమ్మలాగా సగమైపోయావు. ఆల్రెడీ ఇవన్నీ ఆలోచించకుండా కనీసం నాకు ఒక మాట చెప్పకుండా వాళ్ళు చెప్పినట్టు చేశావు. ఇప్పుడు నిన్ను పెట్టి వాళ్ళు కీలు బొమ్మలాగా ఆట ఆడారు. గగన్ని బయటికి రావడం కోసం కేపీ పర్మనెంట్గా శారదింటికి ఉండడమే కాకుండా నీకు విడాకులు ఇస్తానని చెప్పేసి బెదిరించారు. ఆ బెదిరింపులకు నువ్వు భయపడి ఏకంగా గగన్ బయటికి రావాలని చెప్పేసి స్టేషన్ నుంచి వెళ్ళి బయటికి వచ్చావు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అటు గగన్ గారు సేఫ్ అయ్యాడు, ఇటు కేపీ సేఫ్ అయ్యాడు. ఏంటి వదినా నువ్వు చెప్పేది? ఇంత చెప్పినా కనీసం నీకు అర్థం కావట్లేదా? అంటే వీళ్ళందరూ కలిసి నాటకం ఆడారా? అంటే ఆ గగన్ గారిని కావాలని చెప్పేసి ఇక మా ఆయన ఇలా చేశాడా? అందుకే కనీసం బుర్రవాడు నీకు తెలియకుంటే నాకు చెప్పు అని చెప్పేసి అన్నాను, కానీ నువ్వు వినిపించుకోవే అని ఈ విధంగా ఇక్కడ గొడవ పడుతుండగా మరోవైపు పూరి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకొని హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అదే సమయానికి ధ్రువను హాల్లోకి పిలుస్తుంది. కిచెన్లో ఉన్న పూరి అలాగే ఉంటుంది. కాఫీ తీసుకురా అని చెప్పేసి పూరికి చెప్పేసరికి పూరి వినిపించుకున్నట్టుగా వంట చేస్తూ ఉంటుంది. ఏంటి పూరి వినిపించట్లేదా అని చెప్పేసి అంటుండగా, ఏంటి అని చెప్పేసి కాస్త గట్టిగా మాట్లాడుతుంది. ఏంటి ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావు? ఏంటి నీకేం చేయాలి? అసలు నీకు పని మనిషినా? నీకు కాఫీ కావాలంటే వచ్చి కిచెన్లో పెట్టుకో అని చెప్పేసి పూరి మాటలకు ఆశ్చర్యపోతుంది. ఏంటి తెగ నోరు లెగుస్తుంది? నోరు లెగడం కాదు, ఇది నా ఇల్లు, నువ్వు జస్ట్ గెస్ట్ మాత్రమే, ఇక్కడ నుంచి నేను చెప్పిన మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి పూరి అంటుంది. ఓహో, మీ అన్నయ్య అండదండ చూసుకొని ఈరోజు నాకు ఎదురు తిరుగుతున్నావా? ఎదురు తిరగడానికి కారణం మా అన్నయ్య అండదండ కాదు, తెగింపుతో నేను ఇలా ఉండడం కారణం. ఎందుకంటే నువ్వు చాలా చిత్రహింసలు పెట్టావు. కానీ అసలు నా జీవితానికి ఏ ఆధారం లేదా? అసలు నా జీవితం ఇలాగా ఉంటుందా అని నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాతనే ఇలాంటి సమాధానం నాకు దొరికింది. ఇప్పుడు నీ కాఫీ కావాలంటే బెల్లి పెట్టుకో అని చెప్పేసి ఈ విధంగా బెదిరించేసరికి, ఏంటి నా మీదనే నాకు రివర్స్ పెట్టి నేను కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకోవాలా అని చెప్పేసి వెంటనే చెయ్యెత్తుతుంది. అలా అది సమయానికి చెయ్యి పట్టుకుంటుంది. ఇంకొకసారి చెయ్యి ఎత్తావనుకో చెయ్యి విరిచేస్తాను. ఏమనుకుంటున్నావే? నీ ఇంటికి నేను పని మనిషిగా వచ్చానా? నీ అన్నయ్య చేత 3 ముళ్ళు వేసుకొని 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాను. ఈ మాత్రాన నువ్వు ఎక్కువ తక్కువ చేసావనుకో ఏకంగా ఇక చెప్పాను కదా, లేడీ పోలీసులను పిలిపించి నీ మక్కిలి ఇరగొట్టి మరీ శాశ్వతంగా ఈ ఇంట్లో ఇంత తిండి లేకుండా చేస్తాను. అది ఎవరిని తెలుసా? మైలామండ పోలీసులను. నువ్వు ఇంత అరాచకంగా నన్ను హింస పెడుతున్నావని జస్ట్ నీ కంప్లైంట్ చేశాననుకో, అక్కడ ఇలా నీ వెనకాల చెయ్యి విరిచినట్టే అక్కడ వాళ్ళు నీ కీళ్ళు విరుస్తారు అని విధంగా బెదిరించి కిచెన్లోకి వెళ్తుంది. చూసావన్నయ్య ఎంత పొగరుగా నా చెయ్యి ఎలా విరిచి చూసావన్నయ్య అని అంటుండగా, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. పూరి తనంత తాను
వర్క్ చేసుకుంటుండగా నువ్వు కాఫీ తీసుకురమ్మని చెప్పడం అది కరెక్ట్ కాదమ్మా అని ఈ విధంగా అనేసరికి, ఏంటన్నయ్య ఒక్క రోజులోనే మొత్తం మారిపోయినట్టున్నావే? మారిపోవడం అనేది కాదమ్మా, తను నా భార్య. నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను చూస్తూ సర్లే అని చెప్పేసి తద్దుకున్నాను. కానీ తనని బాధ పెట్టి ఇలా ఉండడం నాకు కూడా కరెక్ట్గా అనిపించట్లేదు అని చెప్పేసి ధృవ మాటలు విన్నా తార షాక్ అయిపోతుంది. లేదు, ఇదంతా చూస్తుంటే అసలు ఫ్యూచర్కి నాకేం దెబ్బ తగులుతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది తార. ఎలాగైనా సరే గగన్ ఇంటికి డైరెక్ట్ వెళ్ళి పెళ్లి చేసుకుంటాడా లేడని చెప్పేసి డైరెక్ట్ అతని చేత నీ తాళి కట్టించుకునేదాకా వదిలిపెట్టను అని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఉంటుంది తార. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.